హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం కాంప్లిమెంట్ ఆఫ్ బేస్ 10 ఇంటీజర్. క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ది కాంప్లిమెంట్ ఆఫ్ అన్ ఇంటీజర్ ఈజ్ ది ఇంటీజర్ యూ గెట్ when you flip all the zeros to ones and all the ones to zeros in its binary representation. For example, 5 is 101 in binary and its complement is 010, which is integer 2. Okay, given an integer n, return its complement. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడంటే ఇచ్చిన వాల్యూ ఎన్ని దాని యొక్క బైనరీ రిప్రజెంటేషన్ని ప్రతి ఒక్క ఎలిమెంట్ని ఫ్లిప్ చేయమన్నాడు. అంటే 0 ఉంటే 1, 1 ఉంటే 0. ఇక్కడ 5 చూసుకున్నట్టయితే 5 యొక్క బైనరీ అనేది 101. దాని యొక్క కాంప్లిమెంట్ అంటే ఫ్లిప్ చేయి. ఇక్కడ 1 0 అవుతుంది, 0 1 అవుతుంది, 1 0 అవుతుంది. అన్నీ ఫ్లిప్ చేసుకున్నాక దాన్ని మళ్ళీ ఇంటిజర్లో కన్వర్ట్ చేస్తే ఆ వాల్యూ అనేది 2 అవుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఇచ్చిన బైనరీని ఫ్లిప్ చేశాడు అంతే, నెగేషన్. ఇక్కడ 2 అప్రోచ్లో మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. అందరూ సాల్వ్ చేసి కామన్ అప్రోచ్ ఇప్పుడు ఫస్ట్ చెప్తాను, తర్వాత ఇంటర్వ్యూ స్టైల్లో ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. అప్రోచ్ 1, రిజల్ట్ అనేది ఒక ఎంప్టీ స్ట్రింగ్ తీసుకో. ఎంప్టీ స్ట్రింగ్ తీసుకొని బైనరీలో కన్వర్ట్ చేసిన ఎన్ని ఒక్కొక్క బిట్ ట్రావర్స్ చేసుకుంటూ వెళ్ళు. మనం ఏదైనా ఒక వాల్యూని బైనరీలో కన్వర్ట్ చేసామంటే అది స్ట్రింగ్ ఫార్మాట్లో చేంజ్ అవుతుంది కదా. ఇక్కడ 2తో ఎందుకు స్లైస్ చేసామంటే ఒకవేళ 2తో స్లైస్ చేయలేనట్టయితే మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ n వాల్యూ 5 అనుకోండి, అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. ఇలా వచ్చిన దాన్ని మనం స్లైస్ చేసాం అంటే ఏంటి, ఇండెక్స్ 2 నుంచి స్టార్ట్ చేసి ఎండ్ వరకు వెళ్ళమని చెప్తున్నాం. ఇండెక్స్ 2 అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ పార్ట్ కదా మనకు కావాల్సింది. సో అది దాని వెనకాల మీనింగ్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, రిజల్ట్కి అపెండ్ చేయాలి. ఏంటి అపెండ్ చేయాలి, 0 అపెండ్ చేయాలి. ఇప్పుడు ఇఫ్ ఎక్స్ అనేది ఈక్వల్ టు 1 అయితే, ఎల్స్ అంటే x 1 కాకపోతే 0 అయినట్టు కదా. 0 అయితే మనం 1 అపెండ్ చేయాలి. ఫ్లిప్ చేసాను చూసారా, ఇక్కడ 1 అయితే 0 అపెండ్ చేయాలి. ఒకవేళ 1 కాలేదా, ఎల్స్ కేసులో 1 కాకపోతే ఏముంది, 1 అపెండ్ చేసారమే, అంతే కదా. నెక్స్ట్ ఇప్పుడు రిజల్ట్ రిటర్న్ చేయాలి. ఇలా రిటర్న్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు మన స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది, బైనరీ వాల్యూస్ మాత్రం ఉన్నాయి ఈ స్ట్రింగ్లోని. ఇంటిజర్లో కన్వర్ట్ చేయి. 2 ఎందుకు వేసుకున్నామంటే దాని యొక్క బేస్ అనేది 2 కాబట్టి. ఒకసారి రన్ చేసి చూద్దాం, సబ్మిట్ చేద్దాం. ఓకే, సబ్మిట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇంటర్వ్యూ స్టైల్లో చూద్దాం ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో. ఇంటర్వ్యూ స్టైల్లో చూడాలంటే మనం బిట్ మ్యానిపులేషన్లో మీకు గ్రిప్ ఉండాలి. గ్రిప్ లేకపోయినా డోంట్ వరీ, ఇప్పుడు నేను చెప్తాను ఎలా సాల్వ్ చేయాలనేది. ఓకే, ఇనీషియల్గా ఫర్ ఎగ్జాంపుల్ 9 అనే నెంబర్ తీసుకోండి. 9 అనే నెంబర్ని బైనరీలో కన్వర్ట్ చేసుకున్నట్టయితే 1001 అనే బైనరీ ఫార్మాట్లో మనకు వస్తుంది. బిట్ లెంత్ ఏమవుతుంది, ఇక్కడ 4 ఉన్నాయి మొత్తం. సో బిట్ లెంత్ 4. ఇనీషియల్గా కేని బిట్ లెంత్ -1తో ఇనిషియలైజ్ చేసుకోండి, ఆన్సర్ని 0తో. ఇప్పుడు మనం పెర్ఫామ్ చేయబోతున్న ప్రాబ్లమ్ ఒకసారి చూడండి, చెప్తాను. ఇనిషియల్గా మనకి ఫస్ట్ బిట్ అనేది యాక్సెస్ చేసుకోవాలి. మనం ఈ ఫస్ట్ బిట్ అనేది యాక్సెస్ చేసుకోవాలంటే రిమైనింగ్ అన్ని ఎలిమినేట్ అవ్వాలి. రిమైనింగ్ అన్ని ఎలిమినేట్ అవ్వాలంటే ఏం చేయాలి, రిమైనింగ్ ఎన్ని మనం రిమూవ్ చేయాలి, టోటల్ 3. బిట్ లెంత్ -1 కదా టోటల్ రిమూవ్ చేయాల్సింది మనం ఇనీషియల్గా ఫస్ట్ ఎలిమెంట్ కావాలంటే. సో n రైట్ షిఫ్ట్ 3
అంటే రైట్ సైడ్ నుంచి 3 బిట్స్ అనేవి మూవ్ అయిపోతాయి, ఎలిమినేట్ అయిపోతాయి. రిమైనింగ్ ఉన్న వాల్యూతో ఏదైనా మీకు లాజిక్ గేట్స్లో ఒక నాలెడ్జ్ ఉండాలి. ఏంటి, ఆర్ పెట్టుకున్నాం అనుకో, ఏదన్నా ఒక కేసులో అనేది ట్రూ అయితే రిజల్ట్ అనేది ట్రూ అవుతుంది. అదే ఎండ్ కేసులోని 2 కండిషన్స్ ఖచ్చితంగా ట్రూ అయితే రిజల్ట్ అనేది ట్రూ అవుతుంది. సో ఇక్కడ 2 కండిషన్స్ 1 ఉన్నాయి, సో రిజల్ట్ కూడా 1. తర్వాత ఆన్సర్, నెగేషన్ ఆఫ్ ది ఆన్సర్. ఇక్కడ 1 వచ్చిందా, దీన్ని నెగేట్ చేయి, 0 అవుతుంది కదా. తర్వాత ఆన్సర్ని, వచ్చిన రిజల్ట్ని ఆన్సర్తో ఆర్ చెయ్యి. సో ఫస్ట్ ఆపరేషన్లో ఆర్ చేసిన సరే 0 ఉంటుంది కాబట్టి ఇంక నో చేంజ్ ఉంటుంది. తర్వాత కేని డిక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళి ప్రతి ఇటరేషన్కి మన 0కి లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినా చేయకపోయినా చేంజ్ అవ్వదు 0 వాల్యూ. సో అది కాన్స్టెంట్గా ఉంటుంది నెక్స్ట్ ఇటరేషన్కి. సో నెక్స్ట్ ఇటరేషన్ 2లో ఏమవుతుంది, కే వాల్యూ డిక్రిమెంట్ అయ్యింది. సో ఈసారి ఏంటి, మనం ఈ ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలి, రైట్ మోస్ట్ ఎలిమెంట్ని, అంతేనా. సో రైట్ మోస్ట్ ఎలిమెంట్ యాక్సెస్ చేయాలంటే ఏంటి, రిమైనింగ్ అన్ని ఎలిమెంట్ అవ్వాలి. రిమైనింగ్ ఎన్ని ఉంటే ముందు ఎలిమెంట్ కన్నా -1, అంతేనా కదా. సో -1 డిక్రిమెంట్ చేసాం. తర్వాత ఈ 2 వాల్యూల్లో రైట్ మోస్ట్ వాల్యూని 1తో ఎండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయి. ఎప్పుడైతే ఎండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసావో ఇక్కడ 0, 1 కాబట్టి అబ్సల్యూట్గా ఫాల్స్. సో 0 వచ్చిన రిజల్ట్ని నెగేట్ చేయి. నెగేట్ చేస్తే 1 వచ్చింది. సో మనకి ఇక్కడ ఈ సిచ్యువేషన్లో 0 ఉంటే మనకు 1 రావాలి కదా ఆన్సర్. పైన కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ 1 ఉంది కాబట్టి 0 వచ్చింది, అంతేనా కాదా. నెక్స్ట్ ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఇక్కడ 1 వచ్చింది. సో ఈ 1ని ఆర్ చేయి ప్రీవియస్ ఆన్సర్తో. ప్రీవియస్ ఆన్సర్ మనకి ఎంత ఉంది, 0 ఉంది. దీనికి 1తో ఆర్ చేస్తే రిజల్ట్ అనేది 1 అవుతుంది. ఆఫ్టర్ దట్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చెయ్యి. ఈ 1కి లెఫ్ట్ షిఫ్ట్ అనేది ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే 1 0 అవుతుంది. 1 0 ఒక పాయింట్, ఇది బైనరీలో ఉన్నది, మీరు 10 అనుకున్నారు. మళ్ళీ దీని ఇంటీజర్ వాల్యూ 2, ఓకేనా. నెక్స్ట్ ఇటరేషన్ 3. ఇటరేషన్ 3లో ఈసారి ఏం చేయాలి, ఈ వాల్యూ చెక్ చేయాలి. ఈ వాల్యూ చెక్ చేయాలంటే రిమైనింగ్ రైట్ సైడ్ ఉన్నదాన్ని ఎలిమినేట్ అయిపోవాలి. సో రైట్ సైడ్ ఇంకా ఎంత ఉంది, కే వాల్యూ డిక్రిమెంట్ చేస్తాక 1 అయ్యింది, 9 రైట్ షిఫ్ట్ 1, ఓకే. ఈ వాల్యూకి ప్రీవియస్ స్టెప్ లాగే 1తో ఎండ్ చేసి, సో ఇక్కడ రిజల్ట్ 0 వచ్చింది, దీన్ని నెగేట్ చేయి 1. ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ 1 వచ్చింది. ఇప్పుడు రిజల్ట్కి ఫైనల్ ఆన్సర్కి ఈ 1 అనేది ఆర్ చెయ్యి. ఆన్సర్ 3 అయ్యింది. ఇది బైనరీ 11 కాదు. 1 1 అంటే ఆన్సర్ 3 ఇంటీజర్లో, ఓకే. మళ్ళీ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయి. కే ఈక్వల్ టు 0 అయినంత వరకు లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తూనే ఉండు. నెక్స్ట్ స్టెప్లోని ఈసారి ఏమైంది, మళ్ళీ కే డిక్రిమెంట్ అయింది కదా, కే 0 అయిపోయింది. 0 అయినాక నెక్స్ట్ ఈ మొత్తం ఎన్ వాల్యూని 1తో ఎండ్ చెయ్యి. 1 వచ్చింది, 1ని నెగేట్ చేసాము. సేమ్ అదే దాన్ని ప్రీవియస్ ఆన్సర్తో ఆర్ చేసాము, సేమ్ ఆన్సర్ వచ్చింది. ఆన్సర్ 1 1 0 వచ్చింది. మనకి 1 0 0 1కి అన్నీ ఫ్లిప్ చేసుకుని వెళ్తే 0 1 1 0 వస్తుంది. మనకి లెఫ్ట్ సైడ్ ట్రైల్ చేసేస్తే 0ని 1 1 0 అనేది మిగులుతుంది. రిమైనింగ్ 1 1 0 అనేది మిగిలింది ఇక్కడ, ఓకే. అదే దాని యొక్క ఆన్సర్ 6 అవుతుంది, ఓకే. ఇప్పుడు మనం డైరెక్ట్గా కోడ్ సాల్వ్ చేసేద్దాం. అప్రోచ్ 2లో ఫస్ట్ ఏం చేసుకున్నాం, ఆన్సర్ని 0కి ఇనిషియలైజ్ చేసుకున్నాం. కేని ఎన్ యొక్క బిట్ లెంత్ -1కి ఇనిషియలైజ్ చేసుకున్నాం. లూప్ ఎంతవరకు రన్ అవ్వాలన్నా నేను, కే అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 అయినంత వరకు లూప్ అనేది రన్ అవ్వాలన్నాను. ఇక్కడ చూసారా, కే అనేది 0 వచ్చినంత వరకు రన్ అవ్వాలి. కాకపోతే కే అనేది ఎప్పుడైతే 0 అయిందో దాని తర్వాత మనం లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయకముందే మనం ఫైనల్ ఆన్సర్ రిటర్న్ చేయాలి ఆర్ చేసిన తర్వాత, ఓకేనా. ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసామనుకో,
ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది 1100 అవుతుంది. సో మనకి ఎక్సీడ్ అయిపోతుంది కదా వాల్యూ అనేది. సో అది ఖచ్చితంగా రాంగ్. ఈ ఫైనల్ స్టెప్ జాగ్రత్తగా ఉండాలి. ఓకే, నేను ఇక్కడ చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. కే 0 అయినంత వరకు లూప్ అనేది రన్ అవ్వాలి. ఎన్ని కే టైమ్స్ రైట్ షిఫ్ట్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలి. పర్ఫామ్ చేశాక దాన్ని ఏం చేయాలన్నాను, 1తో ఎండ్ చేయాలన్నాను. ఈ మొత్తాన్ని ఏం చేయాలన్నాను ఇప్పుడు నేను నెగెట్ చేయమని చెప్పాను. సో నాట్, అంతేనా? ఇప్పుడు ఈ మొత్తాన్ని ఏం చేయమని చెప్పాను, వచ్చిన ఆన్సర్తో ఆర్ చేయమని చెప్పాను. ఒక కండిషన్ చెప్పాను, కే ఈక్వల్ టు 0. కే ఈక్వల్ టు 0 అయితే ఏం చేయాలన్నాను, డైరెక్ట్గా ఆన్సర్ రిటర్న్ చేసే. ఒకవేళ కే ఈక్వల్ టు 0 కాని సిచ్యువేషన్లో ఏం చేయమని చెప్పాను, ఆన్సర్ని లెఫ్ట్ షిఫ్ట్ పర్ఫామ్ చేయమన్నా లేదా? ఎప్పుడైతే కే ఈక్వల్ 0 అవుతుందో ఆటోమేటిక్గా ఇక్కడ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఇంకో కీ పాయింట్ ఏంటంటే కే అనేది డిక్రిమెంట్ చేయడం మర్చిపోకండి. ఎప్పుడైతే కే అనేది డిక్రిమెంట్ చేయడం మర్చిపోతామో అది ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో ఇది అప్రోచ్ 2. ఒకసారి రన్ చేసి చూద్దాం. యాక్సెప్ట్ అయింది, సబ్మిట్ చేద్దాం. ఒక టెస్ట్ కేసు ఫెయిల్ అవుతుంది ఎప్పుడైతే n=0 వస్తుందో. ఓకే, ఫెయిల్ అయింది అనుకున్నట్టే. ఇఫ్ n=0 ఏం రిటర్న్ చేయాలి, 1 రిటర్న్ చేస్తాం. ఓకే, అయిపోయింది గాయస్. ఇంటర్వ్యూ స్టైల్లో అడిగినప్పుడు మనం ఈ అప్రోచ్ అనేది ఫాలో అవ్వాలి. కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. అండ్ ఆల్సో మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను మాత్రం ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. థ్యాంక్ యూ.